హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శేఖర్ గౌడ్ అఫీషియల్. ముందైతే మన వీడియోకి ఒక లైక్ వేసుకోండి అండ్ దాని పక్కనే ఒక హైప్ అనే బటన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోలో మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఎవరెవరు సేవ్ అయ్యారు. సాటర్డే అయితే ఎవరు సేవ్ అవ్వలేదు అండ్ సండే ఓటింగ్ అంటే సేవింగ్ ఆర్డర్ చెప్తాను. అలాగే ఎలిమినేట్ అయిన మన ప్రియ చాలా దారుణంగా ఏడ్చింది. ఆ ఏడుపు కూడా ఎలా ఏడ్చిందో కూడా చెప్తాను. సో స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. సో సాటర్డే ఎవరు సేవ్ అవ్వలేదు అండ్ సండే వచ్చేసి ఫస్ట్ సేవ్ అయింది ఎవరు అంటే రీతు, సెకండ్ వచ్చేసి మాస్క్ మ్యాన్, థర్డ్ వచ్చేసి రాము రాథోడ్, ఫోర్త్ వచ్చేసి మన కళ్యాణ్ అండ్ ఫిఫ్త్ వచ్చేసి మన ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ ప్రియ. అది అండ్ డేంజర్ జోన్లో కళ్యాణ్ అండ్ ప్రియ వీళ్ళిద్దరిని పెట్టారు. సో అయితే మ్యాక్సిమం బయట నుంచి వచ్చిన వైల్డ్ కార్డ్స్ అందరూ కూడా కళ్యాణ్పై విరుచుకుపడడంతో ప్రియ థింకింగ్ ఎలా ఉందంటే, కళ్యాణ్ వెళ్ళిపోతాడు, నేను సేవ్ అవుతాను అనే మైండ్ సెట్లో ఉన్నది. కానీ సడన్గా ప్రియ ఎలిమినేటెడ్ అని నాగార్జున గారు చెప్పిన వెంటనే చాలా దారుణంగా ఏడ్చుద్ది. హౌస్లో ఏడ్చింది, నాగార్జున గారి దగ్గర ఏడ్చింది అండ్ వచ్చే ముందు కూడా ఏడ్చింది. సో ఆవిడ కోసం షూటింగ్ అయితే చాలాసేపు ఆపారు. ఆవిడ అంత దారుణంగా ఏడ్చింది. ఎందుకంటే ఆవిడ థింకింగ్ వేరే, వెళ్ళిపోతాను అనే మైండ్ సెట్తో ఉంటే ఏడుపు రాదు. కానీ నేను వెళ్ళను, ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు అనే ఒక మైండ్ సెట్తో ఉన్న వ్యక్తి సడన్గా ఆ వ్యక్తి కాదు నువ్వు వెళ్ళిపోతావు అనగానే చాలా దారుణంగా ఏడ్చింది. సో అది దాని తర్వాత కిందటి వీక్ మొత్తం కూడా లెటర్స్, వాయిస్ లెటర్స్, ఫొటోస్ ఫ్యామిలీ నుంచి వచ్చాయి. సో ఎప్పుడో పెట్టాల్సిన ఫ్యామిలీ వీక్ అనేది ఇప్పుడే పెట్టడం జరిగింది. మనం ముందే అనుకున్నాం సాటర్డే సండే లోపు ఏదో ఒకటి తేలిపోతుంది. వాయిస్ నోటు, లెటర్ అండ్ ఫోటో అందని వాళ్ళు ఉన్నారో మిగిలిన వాళ్ళందరికీ కూడా ఈ సాటర్డే సండే నాగార్జున గారు ఇవ్వడం అయితే జరిగింది. ఫస్ట్ వచ్చేసి సంజన, రీతు అండ్ డీమన్ పవన్కి వాయిస్ నోట్ అయితే అందింది. అండ్ దాని తర్వాత మాస్క్ మ్యాన్కి వచ్చేసి లెటర్ అయితే అందింది. రాము రాథోడ్ గారికి ఫోటో అయితే అందింది. సో ఇది వీళ్ళ ఐదుగురికి అందరం అయితే జరిగింది. రిమైనింగ్ పీపుల్స్ ఉన్నారు కాబట్టి. సో మరి మన ప్రియ ఎలిమినేట్ అవ్వడంపై మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేసి చెప్పండి. ఆవిడ చాలా దారుణంగా ఏడ్చుద్ది, మీరు ఈరోజు ఎపిసోడ్లో చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి సండే కాబట్టి 2 టాస్క్లు అయితే పెట్టారు, బ్లూ టీమ్ ఒకటి, రెడ్ టీమ్ ఒకటి. దాని గురించి నెక్స్ట్ వీడియోలో చాలా క్లారిటీగా చెప్తాను. సో ఇది అసలు విషయం. మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్.